నాన్న చూడండి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్, దీన్ని తెలుగులో ఒంటి పద్దు విధానము అంటాం. ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ చాప్టర్ ఉంది. ఇప్పుడు సెకండ్ బీకామ్లో థర్డ్ సెమిస్టర్ వాళ్లకు ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉంది. అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ పైన వీడియోస్ చేస్తున్నాను. వాట్ ఈజ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్? మనకు తెలుసు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. What is the meaning of double entry system? Each and every transaction is having two items. One item is receiving item, another item is giving item. That is why that is called double entry system. What is single entry system? అంటే టూ ఐటమ్స్ ఉంటే వన్ ఐటమ్ మాత్రమే కన్సిడర్ చేస్తే దీనిది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓన్లీ వన్ ఐటమ్ ఈజ్ కన్సిడర్డ్, ఎనదర్ ఐటమ్ ఈజ్ ఒమిటెడ్. ఒకదాన్ని తీసుకుంటుంది, ఇంకో దాన్ని వదిలేస్తుంది. అందుకోసమే దీన్ని ఏమన్నామంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అన్నాం. జనరల్గా ట్రేడర్స్ కానీ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు జనరల్గా డబుల్ ఎంట్రీ సిస్టమే తీసుకుంటారు. అంటే యూనివర్సల్ యాక్సెప్టెడ్ మెథడ్ ఈజ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. అందరూ ఆమోదించేటువంటి పద్ధతి ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కూడా తీసుకొని చేస్తారు కొంతమంది, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. కొంతమంది కొనరు లేకపోవచ్చు, అకౌంటింగ్ నాలెడ్జ్ లేకపోవచ్చు. అలాంటప్పుడు ఏ స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఓ చిన్న వ్యాపార సంస్థ, వాళ్ళకి పెద్దగా అకౌంట్స్ నైపుణ్యం ఉన్నవాళ్ళు, లేకపోతే స్టేషనరీ మెయింటైన్ చేసే కెపాసిటీ, లేకపోతే అకౌంటెంట్ మెయింటైన్ చేసే కెపాసిటీ, అలాంటి వాళ్ళు లేకపోతే ట్రేడరు ఆయనకు వచ్చినట్టుగా రాసుకుంటాడు. ఆయనకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం కొన్ని ఐటమ్స్ తీసుకుంటాడు, కొన్ని ఐటమ్స్ తీసుకోడు. ఏవైతే రికగ్నైజ్ చేయాలో, ఏవైతే గుర్తుపెట్టుకోవాలో, ఏవైతే ఐటమ్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నాయో ఆ ఐటమ్స్ వరకు మాత్రమే రాస్తాడు. That kind of accounting system is called single entry system. This is also classified into two types. One is pure single entry system, another one is single entry system. Pure single entry, this is not actually not considerable. దీన్ని ఎవరు కూడా జనరల్గా ఫాలో అవ్వరు. ఏది ఫాలో అవుతారయ్యా అంటే అకౌంటింగ్ సిస్టమ్, అంటే కాస్త కోస్త అకౌంటింగ్ చేయగలిగే దాంట్లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఏంటంటే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే అన్నీ రాయబడవు కదా, అన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోం కదా. మనకు దొరికినటువంటి కొద్దిపాటి సమాచారం సహాయంతోనే మనం తయారు చేయాల్సి వస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. ఇక్కడ థియరీ క్వశ్చన్లో కూడా ఒక క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్ ఉంది, దాన్ని కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. What is the difference between single entry system and double entry system? Accounts are incomplete. Single entry system is a unscientific system. అశాస్త్రీయమైన పద్ధతి. శాస్త్రీయత ఏమి ఉండదు దీంట్లో. ట్రేడర్ కానీ అకౌంటెంట్ కానీ తనకి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే రాసుకుంటాడు. The total information is not available in the single entry system. సింగిల్ ఎంట్రీ సిస్టంలో అన్ని ఖాతాలు, అంత సమాచారం అంతా అందుబాటులో ఉండదు. దీంట్లో డబుల్ ఎంట్రీ సిస్టంలో ది ఎంటైర్ రికార్డ్స్, ది కంప్లీట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. అన్ని అంశాలకు సంబంధించిన రికార్డ్స్, ఏ ఒక్క అంశాన్ని కూడా దీంట్లో వదిలిపెట్టడం జరగదు. దీంట్లో మాత్రం అవసరమైన కొన్నిటిని మాత్రమే రాస్తాడు, అవి మాత్రమే దొరుకుతాయి. డబుల్ ఎంట్రీ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు బిజినెస్ షుడ్ కీప్ ఇన్ టు అకౌంటింగ్ బుక్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్రోనలాజికల్ ఆర్డర్ ఇన్ ది సిస్టమేటిక్ మేనర్. ఒక శాస్త్రీయ పద్ధతిలో తేదీ క్రమంలో
ఒక క్రమ పద్ధతిలో అన్నీ రాస్తారు కాబట్టి మనకు కావలసిన సమాచారం అంతా కూడా దీంట్లో దొరుకుతుంది. రెండోది ఏంటంటే నాన్న, సింగిల్ ఎంట్రీ సిస్టంలో పర్సనల్ అకౌంట్స్ ఓన్లీ అవైలబుల్. పర్సనల్ అకౌంట్స్ మీన్స్ డెటార్స్ అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్. అంటే ట్రేడర్ ఎవరికైనా అప్పు ఇచ్చినా, ట్రేడర్ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా అవి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాటిని రాస్తాయి. సింగిల్ ఎంట్రీ సిస్టంలో పర్సనల్ అకౌంట్స్ మాత్రం తప్పనిసరిగా రాయటం జరుగుతుంది. డబుల్ ఎంట్రీ సిస్టంలో పర్సనల్ అకౌంట్స్తో పాటు ఇంపర్సనల్ అకౌంట్స్ కూడా ఉంటాయి. ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. అంటే పర్సనల్ అకౌంట్ ఉంటుంది, ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్, ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు రియల్ అకౌంట్, ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్. అంటే ది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ హియర్. థర్డ్ వన్ ఈజ్ నాట్ రిలయబుల్. సింగిల్ ఎంట్రీ అనేది రిలయబుల్ అకౌంటెన్సీ సిస్టమ్ కాదు, రిలయబుల్ అకౌంటింగ్ సిస్టమ్ కాదు. సింగిల్ ఎంట్రీ అనేది ఏంటి? ఇది అంత అనుకూలమైనటువంటి, రిలయబుల్ అంటే అంత విశ్వసనీయమైనది, అంత నమ్మకమైనటువంటిది కాదు. ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది? మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్, సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. బేస్డ్ ఆన్ సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అకౌంట్స్. అలాంటప్పుడు దీన్ని ఎలా నమ్ముతాం? దీంట్లో వచ్చే ఫలితాలను మనం ఎలా చెప్పుకుంటాం? ఖచ్చితంగా చెప్పుకోవటానికి లేదు కదా. అందుకే దీన్ని ఏమంటాం? నాట్ రిలయబుల్. అంటే అంత విశ్వసనీయమైనది కాదు, అంత నమ్మకమైనది కాదు. ఇది రిలయబుల్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ రిలయబుల్, విశ్వసనీయమైన అకౌంటింగ్ సిస్టమ్. సైంటిఫిక్ మెథడ్, దిస్ ఈజ్ సైంటిఫిక్ మెథడ్, దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఆల్ ది అకౌంటెంట్స్. దిస్ మెథడ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఆల్ ది అకౌంటెంట్స్ అండ్ ట్రేడర్స్ అండ్ పీపుల్. అందరి చేత ఆమోదించబడినటువంటి రిలయబుల్ అకౌంటింగ్ సిస్టమ్ ఈజ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అంటూ ఏముండదు. ఎందుకని? దేర్ ఈజ్ నో లెడ్జర్ అకౌంట్స్, దేర్ ఈజ్ నో ప్రాపర్ లెడ్జర్ అకౌంట్స్. సమ్ ఆఫ్ ది అకౌంట్స్ ఆర్ అవైలబుల్ బట్ ఆల్ ది అకౌంట్స్ ఆర్ నాట్ అవైలబుల్. కొన్ని అకౌంట్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి, అన్నీ అందుబాటులో ఉండవు. అవి కూడా ఏముంటాయి మనకు అందుబాటులో ఉన్నాయి? మనకి క్యాష్ బ్యాలెన్సెస్ అవైలబుల్గా ఉంటాయేమో, లేకపోతే డెటార్స్ అండ్ క్రెడిటార్స్ అకౌంట్ అవైలబుల్గా ఉంటాయి. వాట్ ఈజ్ ఎక్స్పెండిచర్, వాట్ ఈజ్ ఇన్కమ్, వాట్ ఈజ్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండ్ అమౌంట్ పెయిడ్ ఇన్ వేరియస్ వేస్. ఇవన్నీ ఏమీ ఉండవు దీంట్లో. దట్ ఈజ్ వై దెర్ ఈజ్ నో పాసిబిలిటీ టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఒంటి పద్దు విధానంలో మనం అంకణాన్ని తయారు చేయలేము. అంకణాన్ని తయారు చేయడానికి కావలసిన సమాచారం మనకి అందుబాటులో ఉండదు. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయటం అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఏం చేస్తాం? మనం సహాయక పుస్తకాలను తయారు చేస్తాం, సబ్సిడరీ బుక్స్ తయారు చేస్తాం, లేదా ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ తయారు చేస్తాం. ఆఫ్టర్ దాట్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లెడ్జర్ బ్యాలెన్సింగ్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ సిస్టమేటిక్గా వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ చేయటం అనేది తప్పనిసరి. ఇక్కడ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ వేసుకునే అవకాశం లేదు. ట్రేడింగ్ అకౌంట్ వేసుకోవాలంటే ఏం కావాలి మనకి? ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు గూడ్స్ కావాలి. ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు, పర్చేజెస్, సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు గూడ్స్, ఇవన్నీ కూడా ఉండాలి. అవన్నీ ఏముండవు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేయాలి అంటే ఏం కావాలి? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఫినాన్స్ ఎక్స్పెన్సెస్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్, రెవెన్యూ ఇన్కమ్, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఏమీ ఉండవు కాబట్టి దేర్ ఈజ్ నో పాసిబిలిటీ టు ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అంటే ఫైనల్ అకౌంట్స్ మనం యాజ్ యూజువల్గా చేసే ఫైనల్ అకౌంట్స్ని సింగిల్ ఎంట్రీలో మనం చేయలేము. ట్రేడింగ్ అకౌంట్ ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎవరీ ట్రేడర్ ఈజ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసి గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసి నెట్ ప్రాఫిట్ కనుక్కుంటాం, ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫైండ్ అవుట్ త్రూ ది బ్యాలెన్స్ షీట్. ఇది వీటికి మధ్య ఉండే డిఫరెన్సెస్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, మాస్టర్ మరి ఎంత చెప్తున్నారు, సింగిల్ ఎంట్రీ సిస్టంలో
మరి ఏ ఇన్ఫర్మేషన్ మనకు లేదంటున్నారు. అయినా కానీ హౌ టు ఫైండ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటారు సార్ మరి అనే డౌట్ వస్తుంది. అంటే మనకి లభించినటువంటి పరిమిత సమాచారం, యూ హ్యావ్ టు ఫాలో కేర్ఫుల్లీ. మనకు లభించినటువంటి పరిమిత సమాచారం, లిమిటెడ్ రిసోర్స్ ఏముంటుందంటే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ద్వారా ప్రాఫిట్ తెలుసుకుంటాం. ఏంటయ్యాదంటే ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. దీంట్లో ఏం చేస్తామా ఫస్ట్ అంటే ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఈ ట్రేడర్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు పక్కగా దొరుకుతుంది. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఎట్ ట్రేడర్ అంటే వాడి దగ్గర ఏ సమాచారం దొరుకుతుందా అంటే ఓపెనింగ్ డేట్న ఈ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, దాన్ని అందుకే ఏం చెప్పాను నేను మీకు, ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఆన్ ది ఓపెనింగ్ డేట్ వాట్ ఈస్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది ఫర్మ్, అస్యూమింగ్ ఫిగర్స్. ట్రేడర్ దగ్గర ఉన్నటువంటి అంచనా ప్రకారం అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తులేంటి, అతని దగ్గర ఉన్న అప్పులేంటి. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే మనకు ఆస్తిపుల పట్టి ప్రోఫార్మాలో ఉంటుంది. ఇది ఆస్తిపుల పట్టి అనకూడదు, దీన్ని స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనాలా. లయబిలిటీస్ అండ్ అసెట్స్ తెలుగు మీడియం పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి లయబిలిటీస్ అండ్ అసెట్స్. ఆ రోజున యాజ్ ఆన్ ఓపెనింగ్ డేట్ ఏ ఇయర్ అయితే మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ ఇయర్ ఓపెనింగ్లో అతని దగ్గర ఉండేటువంటి అసెట్స్ ఏంటి, అతని దగ్గర ఉండేటువంటి లయబిలిటీస్ ఏంటి. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, స్టాక్, ఫర్నిచర్, బిల్డింగ్స్, మిషనరీ, లైక్ దట్. డెటార్స్, ఇక్కడ కూడా బిల్స్ పేయబుల్స్, క్రెడిటార్స్, ఇట్లా సమ్ ఆఫ్ ది అసెట్స్ అండ్ సమ్ ఆఫ్ ది లయబిలిటీస్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పుకుంటాం మనం? క్యాపిటల్. అసెట్స్, ఓపెనింగ్ అసెట్స్లో నుంచి ఓపెనింగ్ లయబిలిటీస్ తీసేస్తే మనకేమొస్తుంది అంటే ఓపెనింగ్ క్యాపిటల్ వస్తుంది. అలాగే క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఇక్కడ ఏం చేయాలా? క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఆ ఇయర్ ఎండింగ్లో అతనుకున్నటువంటి అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి వేసుకుంటాం. దీనికి మళ్ళీ వేసుకుంటే అక్కడ ఏమొస్తుంది, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏమొస్తుందయ్యా మనకంటే క్లోజింగ్ క్యాపిటల్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఏమొస్తుంది నాన్న? క్లోజింగ్ క్యాపిటల్. అంటే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఏముంటుందంటే ఆ ట్రేడర్ యొక్క ఓపెనింగ్ అసెట్స్ ఏమున్నాయి, ఓపెనింగ్ లయబిలిటీస్ ఏమున్నాయి అనేది తెలుస్తుంది. దాన్ని బ్రేస్ చేసుకొని మనం ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, తెలుగులో ప్రారంభపు వ్యవహారాల నివేదిక అంటాం. ఆస్తులను ఆస్తుల వైపు నమోదు చేయండి, అప్పులను అప్పుల వైపు నమోదు చేయండి. ఆ వ్యత్యాసాన్ని ఏమంటాం? ప్రారంభపు మూలధనము, ఓపెనింగ్ క్యాపిటల్. ఇలాగే ఏవైతే అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటినీ క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, ముగింపు వ్యవహారాల నివేదిక అంటాం తెలుగులో. ఆ ముగింపు తేదీ నాడు ఉన్నటువంటి ఆస్తులను ఆస్తుల వైపునేయండి, అప్పులను అప్పుల వైపునేయండి. ఆ వ్యత్యాసాన్ని ఏమంటారు? ముగింపు మూలధనము అంటాం. ఈ ప్రారంభపు మూలధనం, ముగింపు మూలధనం వచ్చాక మనం లాభ నష్టాల నివేదికకి వెళ్ళాలి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్ళాలి. దాంట్లో ఏమొస్తుంది? ముగింపు మూలధనం, క్లోజింగ్ క్యాపిటల్. దీనికి యాడ్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్, వాట్ ఈస్ ద అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ ది ఫర్మ్. ఎవరైతే ట్రేడర్ ఉన్నాడో ఆయన ఈ సంవత్సర కాలంలో ఏమేమి వాడకాలు తీసుకున్నాడో, ఐదర్ క్యాష్ ఆర్ గూడ్స్, ఎనీథింగ్ విత్డ్రాన్ ఫ్రమ్ ది ఫర్మ్, దట్ అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్. క్లోజింగ్ క్యాపిటల్కి మనం ఏం కూడుకోవాలరా నాన్న? డ్రాయింగ్స్ కూడుకుంటే ఒక టోటల్ అమౌంట్ వస్తుంది. దీంట్లో నుంచి ఏమి లెస్ చేయాలా? ఓపెనింగ్ క్యాపిటల్. ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ చేయటం ద్వారా, ప్రారంభ వ్యవహారాల నివేదిక ద్వారా మనకు ప్రారంభ మూలధనం వస్తుంది కదా, దాన్ని వేసుకోండి ఇన్నర్ కాలంలో. దాంతోపాటు ఈ ఇయర్లో ఫర్దర్ క్యాపిటల్ ఆర్ ఎడిషనల్ క్యాపిటల్, ఏదైనా అదనపు మూలధనాన్ని ఏమైనా ట్రేడర్ తీసుకొచ్చి ఉంటే దాన్ని కూడా ఇక్కడ వేసుకోండి.
ఈ రెండు టోటల్ చేసి బయటకు తీసుకెళ్ళండి. ఆ గ్రాండ్ టోటల్లో నుంచి టోటల్ తీసేస్తే అది ప్లస్ వాల్యూ వస్తే ప్రాఫిట్, అది మైనస్ వాల్యూ వస్తే లాస్. ఇలా చేయాలి. దీనిపైన ఒక సమ్ నేను నెక్స్ట్ వీడియోలో ఒక సమ్ తీసుకొని మీకు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే.